యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమర్ది చూసావా ఈ పర్ఫార్మెన్స్? అవును బావా, వీడితో మాట్లాడమే అనవసరం. ఏసే బావా. చిట్టి వదలు, నా మాట వినండి. వదలు చిట్టి, వదలు, వదలు. నీకు చెప్తే అర్థం కాదట్రా. ఎన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్నెవరో తెలుసుకునే అవకాశం వచ్చిందిరా. ఆ అవకాశాన్ని సంపగ్రా, నీకు దండ పెడతారా. ఏ చిట్టి తప్పుకోవే, తప్పుకో. వద్దురా, రెండు మాట నేను చెప్పేది వినండి. వదులుతావా లేదా? వదలను, నేను వదలను. చిట్టి ఈ చిట్టి నన్ను వదలదు కానీ నువ్వు వేసి పడేరా. అట్టాగే బావా, నువ్వు చెప్తావని వెయిటింగ్. ఇప్పుడే వేసేస్తాను. చెప్పేది వినండి. చెప్తుంటే అర్థం కదా. పోరా. వదలరా. మా బామ్మల్ని ఏంటెత్తారా? ఏ చిట్టి నువ్వు తప్పు. బావా నిజమేంటో చెప్పాలరా, నిజమేంటో చెప్పరా, చెప్పాలరా సార్, నిజం చెప్పాలరా సార్. చెప్పాలరా. అవతల వాళ్ళు నన్ను చంపబోతున్నారు, మీరు నిజం చెప్పమంటున్నారు. ముందు నేను ప్రాణాలతో ఉంటే కదా సార్. సార్ నన్ను వదిలేండి సార్, సార్ నన్ను వదిలేండి సార్. సార్ ఎక్కడికి వెళ్తారా? నిజం చెప్పాలరా, కనీసం పేర్లు చెప్పాలరా. సార్ చెప్తాను సార్, చెప్తాను సార్. చిట్టుమోళ్ళ అమ్మా నాన్న ఎవరంటే మా డబ్బులు మాకు ఇమ్మంటే నిజాలు చెప్తాను, సాధ్యాలు చెప్తాను, ఏదో నాటకాలు ఆడతారు నిన్ను. సమస్య లేదు, ఈ రోజు నేను వేసేస్తాను. పారిపోతున్నాడు, పట్టుకురా. నన్నెవరో తెలుసుకో దేవుడా. మనం ఎంత ఏడ్చినా వేస్ట్, వాళ్ళు మనకి దొరకరు. ఎన్నాళ్ళకైనా మా అమ్మ నాన్నెవరో తెలుసుకుంటాననుకున్నాను, కానీ ఇంతలోనే దురదృష్టం పులికోటిగాడి రూపంలో వచ్చి తెలియాల్సిన నిజాన్ని దూరం చేసింది. బాధపడకు చిట్టమ్మా, వాడు ప్రాణాలతో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుసుకోవచ్చు. బావా అక్కర్లేదు, ఆ డిఎన్ఏ అంజీ నిజం చెప్పే సమయానికి ఆ పుల్లరాజు కోటిగాడు వచ్చి అని ఆపారు. అంతేకాదు బావా, ఆడ నిజం చెప్పే లోపు ఆ నోరు కూడా మోయించారు. అంటే నాకు నిజం తెలియకూడదని వాళ్ళు అలా చేస్తారని అర్థమవుతోందిగా. కరెక్ట్ చిట్టమ్మా, మీ అమ్మ నాన్న ఎవరో ఆ డిఎన్ఏ అంజికే కాదు, ఈ పుల్లరాజు కోటికి కూడా తెలుసు. అందుకే వాడిని ఆపడానికి ప్రయత్నించారు. అవును బావా, ఇక నుంచి ఆ పుల్లరాజు కోటిగాడి నుంచి నిజం ఎలా బయటెట్టాలో అది ఆలోచిద్దాం. అప్పుడు సచ్చినట్టు వాళ్ళ నిజం చెప్తారా? అవును చిట్టమ్మా, వాళ్ళు బుర్ర తక్కువ ఎదవరు, వాళ్ళ నుంచి నిజాన్ని రాబట్టడం చాలా ఈజీ. రే పులి, నిజం చెప్పకుండా ఆపుతావా? నీ నుంచి నిజం ఎలా రాబడతానో చూడు.
ఒరే తలుపేరా తలుపే. ఒరే పులి, అమ్మా మీరింట్లోకి రావడం ఎవరైనా చూసారా? చూసారమ్మా. ఎవరు? మీ ఇద్దరేనమ్మా. ఛీ! చచ్చదవా. ఎవరైనా చూసారా అంటే మేమిద్దరం చూడ్డం కాదురా, ఈ ఇంట్లో వాళ్ళెవరైనా చూసారా అని. మీ ఇద్దరు కూడా ఈ ఇంట్లో వాళ్ళే కదమ్మా. ఆ లెక్కన మీరు కూడా మమ్మల్ని చూసినట్టే కదమ్మా. ఆ, అవతారం, నాకు బీపీ పెంచొద్దని చెప్పు వీడికి. ఇదిగో పులి, ఉమ్, ఎవరన్నా చూశారా అంటే సిట్టెమ్మ గాని రవిచంద్ర గాని కోకిలమ్మ గాని వీళ్ళెవరన్నా చూశారా అని. ఆ చూసారమ్మా. ఎవరు చూసారా? చిట్టమ్మ రవిచంద్ర చూసారమ్మా. ఎక్కడ చూశారు? మేము ఆ అంజిగాడిని కొట్టాం కదమ్మా, అప్పుడు చూసారమ్మా. ఛీ! ఆ, చచ్చు సన్నాసి, ఒక్క మాట కూడా తిన్నగా చెప్పి చావరు కదరా. క్షమించండి అమ్మా. తమరు ముందు వివరంగా ఏదన్నా అడిగితే మేము కూడా సమాధానాలు వివరంగానే చెప్తామమ్మా. సర్లే, మొత్తానికి ఆ అంజిగాణ్ణి పారిపోయేలా చేసి చిట్టమ్మకి తెలియాల్సిన నిజాన్ని సమాధి చేశారా? ఉహుం, ఇంకా సమాధి చేయలేదమ్మా. ఆ అంజిగాడిని చంపి ఆని సమాధి చేస్తే తప్ప ఆ చిట్టమ్మే జమీందారు గారి కూతురన్న నిజం సమాధి కాదమ్మా. అవునరా పులి, ఇంట్లో రేపు హోలీ పండగ ఏర్పాట్లు చేస్తున్నాను. ఆ, నిజమా అమ్మా? ఆ హోలీ పండుగకి మేము కూడా రావచ్చమ్మా? ఆ, రారా. ఆ అంజిగాణ్ణి వెళ్ళగొట్టినందుకు చిట్టమ్మ నిన్ను నరికేసి ఆ రక్తంతోనే హోలీ ఆడుతుంది. అమ్మో, అది నిజమేనమ్మో. ఇప్పట్లో దానికంట పడకూడదమ్మో. పొరపాటున పడ్డానా నేను ఇంకా ఎవరికంట పడినమ్మా. అర్థమైంది కదా? ఆ అంజిగాణ్ణి చంపి సమాధి చేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏటమ్మా అది? రేపు ఇంట్లో జరిగే హోలీ ఫంక్షన్కి మాజీ మినిస్టర్ గారు రాబోతున్నారు. వాళ్ళు వచ్చే సమయానికి ఆ అంజిగాడికి మాయమాటలు చెప్పి డబ్బులిస్తానని ఆశ పెట్టి ఇంటికి పిలిపిస్తాను. సమయం చూసి నా తమ్ముడు వాణ్ణి లేపేస్తాడు. ఆ నేరాన్ని భాస్కర్ గాడి మీదో లేదా చిట్టమ్మ మీదో వేసేస్తాం. అదే నిజమని మినిస్టర్ గారి సమక్షంలో నిరూపిస్తాం. ఎలా ఉంది ఐడియా? నీ ప్లాన్ అదిరిపోయిందక్క. అవునమ్మా, ఆ అంజిగాడికి ఎలాగో డబ్బాష కాబట్టి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. టైం చూసి ఏసేయడమే, పీడ వదిలిపోద్దండే. కరెక్ట్గా చెప్పావురా కోటి. ఒరే పులి, అమ్మా, అవసరమైతే నిన్ను పిలుస్తాను. వాణ్ణి ఏసేసే పని నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగేనమ్మా. కాకపోతే నాదో చిన్న అనుమానం అమ్మా. ఏంట్రా అది? ఇంట్లో అందరూ మెలకుతూనే ఉంటారు కదా. అవును పైగా హోలీ ఆడుతుంటారు కదమ్మా. అవును మరి అలాంటప్పుడు ఆ అంజిగాడిని వేసేయటం ఎలా కుదురుతుందమ్మా? అది నిజమేనక్కోయ్. ఇంటి బయట సిట్టెమ్మ రవిచంద్ర ఉంటారు. అన్నిటికీ మించి ఆ మాజీ మినిస్టర్ కూడా వస్తాడు. అతని ముందు ఏసేయడం అంటే కొంచెం కష్టమేమో అక్క. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏంటమ్మా అది? రేపు హోలీ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ వేడుకల సందర్భంగా నువ్వు మత్తు పానీయాలు తీసుకొస్తున్నావు. మత్తుమందా? అదేరా, నార్త్ ఇండియాలో హోలీ ఆడేటప్పుడు కొంతమంది తాగుతారు కదా. ఆ, గుర్తొచ్చిందమ్మా. కొన్ని సినిమాలు చూశాను. ఇంచుమించు కళ్ళు లాంటిదే కదమ్మా? అవునరా, అది తాగితే దాని నిషా కాస్త ఎక్కువగానే ఉంటుంది. తాగిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోవడమో లేదా చేసిన పనే 10 సార్లు చేస్తారంట. హ, నువ్వు ఎవర్ని పట్టుకుంటావో ఎలా తెస్తావో నాకనవసరం. రేపుదయం నేను పిలవగానే ఆ పానీయాన్ని తీసుకొస్తున్నాం. మా ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా అబద్ధం చెప్పి ఆ పానీయాన్ని తాగిస్తున్నాను. అందర్నీ మత్తులో పడుకోబెడుతున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైందమ్మా. అదే మత్తు మందు
అంజిగాడికి కూడా తాగించేసి వేసేయమంటారు అంతే కదా? కరెక్ట్రా పులి. మత్తులో ఉన్న చిట్టెమ్మ ఎలాగూ నన్ను ఆపలేదు, ఆ అంజిగాణ్ణి ఎలాగూ కాపాడలేదు. సో ఇంటిల్లిపాదిని మత్తులో పడుకోబెడుతున్నాం. ఈలోపు అంజిగాణ్ణి లేపేస్తాం. ఆ నేరాన్ని ఎవరో ఒకరి మీదకి నెట్టేస్తాం. ప్లాన్ అదిరిపోయిందమ్మా. నేను మా బావ వెళ్ళిపోయి ఆ మత్తు పదార్థాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున ఓ 10 లీటర్లు పట్టుకొచ్చేస్తాము. ఫుల్లుగా తాగేద్దాం. రేయ్ నోర్మయ్ సంపుత, మత్తు మందు తాగాల్సింది మీరు కాదురా, ఆ సిట్టమ్మ ఫ్యామిలీ. వెరీ గుడ్ తమ్ముడు. అర్థమైందిలేమ్మా. ఈసారి మేము మొత్తం అంతా కలుతాంలే గాని ఇంతకీ మా డబ్బుల సంగతి ఏం చేశారు? అవతారం, వీడి మొహాన్న డబ్బు కొట్టు. వద్దమ్మా. ఊరి జనాలతో చెంపదెబ్బలు తిని తిని మొహం వాచిపోయింది కానీ ఆ డబ్బులు ఏదో ఆన్లైన్ లో కొట్టా. నువ్వు పదరా. పదబావా. ఒరే అవతారం, మనం ఇచ్చేది మజ్జిగ కాదు మత్తు పానీయమని తెలిసిందంటే చిట్టెమ్మ జాగ్రత్త పడుతుందిరా. దానికి ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. మన పని పూర్తవ్వాలంటే చిట్టెమ్మని రవిచంద్రని మత్తులోనే ఉంచాలి. ఆ సంగతి నాకు వదిలేయక్క, నేను చూసుకుంటాను కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. ఇదిగో బిల్లమ్మా, ఏంటి నువ్వు నా పెళ్ళంలాగా మొత్తం తొక్కుకుంటూ వెళ్తున్నావు? ఏంటి తెగ అరుస్తున్నావేంటి? ఓ పక్క నేను ఇల్లు తుడుస్తా ఉంటే ఇంకో పక్క నువ్వు తొక్కుకుంటూ వెళ్తే ఏంటి అర్థం? ఎంత నా కాబోయే పెళ్ళం అయితే మాత్రం ఇట్ట నా పనికి అడ్డం తగిలి ఇల్లంతా ఆగం చేస్తే అట్ట చెప్పు. ఏంటంటే ఏమన్నావు? నీకు కాబోయే పెళ్ళన్నా? అంటే ఏదో నా కాబోయే పెళ్ళంలాగా ఇల్లంతా తొక్కితే ఎలాగా అంటున్నా. చాలే ఆపు. ఎవరన్నా వింటే నిజమే అనుకుంటారు. పని చేసుకో. ఇదిగో అత్త, నువ్వేమన్నావు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది అత్త, మా ఇద్దరి జంట చాలా బాగుందంటున్నావు అంతేగా? థ్యాంక్స్ అత్త. ఇక వెళ్ళొచ్చు. ఎందుకో బుల్లమ్మా, విన్నావుగా మా నిద్దరి జంట చూడముచ్చటగా ఉందంట. నువ్వు అన్నావు అనుకో, ఆ 3 ఊళ్ళేదో వేసేస్తాను. చాలే,
ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే బాగోదు. పని చూసుకో. అబ్బో. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఓ బుల్లెమ్మా, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏంటి పాటలు పాడుతున్నావు? నేను చెప్పింది నీ గురించి కాదులే బుల్లెమ్మా, ఆడువారి మాటలకు కదా, ఆడోళ్ళ గురించి చెప్పా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఆడదాన్ని కాదనా? నిన్ను కోపంలో చాలా అందంగా ఉన్నావు బుల్లెమ్మా. నీకిట్ట కోపం తెప్పించాలనే నేనట్ట అన్నాను. చాలే వదులు. ఓ బుల్లెమ్మా, అటెక్కడికి వెళ్తున్నావు? అమ్మగారు బాత్రూమ్ కడగమన్నారు, అందుకే వెళ్తున్నాను. పాపం, నువ్వు బాత్రూములు కడగడం ఏంటి? బంగారం లాంటి జమీందారీ కుటుంబంలో పుట్టి యువరాణిలా బతకాల్సిన నువ్వు చివరికి ఈ ఇంట్లో బాత్రూములు కడుగుతున్నావా? ఇప్పటిదాకా వేరే లెక్క, నేనొచ్చాక వేరే లెక్క. నేను చూస్తుండగా నేను బాత్రూంలు ఎలా కడగనిస్తాను? ఇదిగో బుల్లమ్మా, ఏంటి? నీకు కరెక్ట్ అయిన పని చెప్పారు. కడుక్కో కడుక్కో. ఏంటి నాకు కరెక్ట్ అయిన పని చెప్పారా? ఎంత మాట అన్నావు? మరి అదే కదా, కడుక్కో కడుక్కో. నాకేమో ఇల్లు తుడవమని చెప్పారు, నీకేమో బాత్రూమ్లు కడిగే పని చెప్పారు. నీకు కరెక్ట్ అయిన పనే కదా మరి. కాని కాని కాని. చిచి, నువ్విక్కడ ఉండగా నేను బాత్రూంలో కడగడానికి వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి. చిచి, నాకు తెలుసు లత, నిన్ను రెచ్చగొడితే నువ్వు వెళ్తావని. అందుకే నిన్ను రెచ్చగొట్టా. కొంచెంలో మిస్ అయిపోయాడు చిట్టమ్మా, లేదంటే ఇన్నాళ్ళ సస్పెన్స్కి తెరపడి ఉండేది. అవును బావా, ఆ పులిగాడు కోటిగాడొచ్చి మొత్తం సర్వనాశనం చేశారు. సత్తదవలు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. చిట్టమ్మా అటు చూడు. చూసావు చిట్టమ్మా, మన వర్మ ఎలాంటి పని చేస్తున్నాడో. సూత్నాన్ బావా, ఇడిపోయిన రెండు కుటుంబాల్ని కలపడానికి తనని తాను మర్చిపోయి తన స్థాయిని హోదాని వదిలేసుకొని తన గతంలో చేయలేని పనులన్నీ సత్నాడు. అతని కష్టం వృధా కాదు బావా, వృధా కాదు. ముందు లాపుదాం పద. పద. ఏ వర్మ, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను అన్నయ్య? కాంతమ్మ గారు ఆదేశించారు, ఈ వర్మ పాటిస్తున్నాడంతే. సాలే, నువ్వు బాత్రూంలో కడగడం ఏంటి? ముందు బయటికి రా. పర్లేదు వదినా, ఇది మనకేమన్నా కొత్త ఏంటి? ఇదిగో చూడు, ఇక్కడ ఎవరూ లేరు, యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ముందు బయటికి రా. రా. అది కాదన్నయ్య, రమ్మని చెప్తున్నాను కదా, రా. రా. ఏంటన్నయ్య, నేనేదో చేయరాని పని చేసినట్టు అంత ఫీల్ అయిపోతారేంటి? లేదు వర్మ, ఇప్పటికే మా లతమ్మ జమీందారింట్లో పుట్టి కూడా ఇక్కడ అడ్డమైన పనులు చేస్తూ అష్ట కష్టాలు పడుతుంది. అది చాలదన్నట్టు మళ్ళీ నువ్వొచ్చావు. నువ్వు కూడా తనలాగే గొప్ప కుటుంబంలో పుట్టి గతంలో జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి ఇట్లాంటి అడ్డమైన పనులు చేస్తున్నావు. నేనెలా చూడలేకపోతున్నాను వర్మ. ఉండు, ఇప్పుడు వెళ్ళి ఆ కాంతమ్మతని కడిగెత్తాను. ఆగుదునా? నేను నాపొద్దు. ఈరోజు బాత్రూంలు కడిగించింది
రేపు ఇంతకన్నా అడ్డమైన పనులు చేస్తుంది. ఇలా చెప్పిన ప్రతి పని చేసుకుంటూ పోతే నీ పరువేం కావాలి వర్మ? నీ మర్యాద గౌరవం ఏం కావాలి? ఉండు, ఇప్పుడు వెళ్ళి మా అత్తని కడిగేసొత్తాను. వదిన వదిన ఉండండి. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నిజానికి కాంతమ్మ గారు నన్ను ఈ బాత్రూమ్ కడగమని చెప్పలేదు, మరి లతని కడగమని చెప్పారంట. నా కంటి ముందు లత ఇలాంటి పనులు చేయటం నాకిష్టం లేక కావాలని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి పంపించేసి లత బదులు నేను కడుగుతున్నాను. అంతే తప్ప కాంతమ్మ గారేం కడగమని చెప్పలేదు వదినా. ఏటి మడిదినవా అనేది? నువ్వు లత కోసం కడుగుతున్నావా? అవును వదినా. అవకాశం లేక ఆగుతున్నా కానీ లేదంటే అసలు ఇంట్లో పని మనిషిగానే తను నుంచేవాణ్ణి కాదు.